టెరాఫామ్ లో మనం ఎజ్యూర్ లో టెరాఫామ్ ఎలా అప్లై చేయాలో లాస్ట్ క్లాస్ లో చూసాం, రైట్? సో ఈ రోజు వచ్చేసి అదే టెరాఫామ్ ని మనకి డెవాప్స్ లో ఎలా యూజ్ చేయాలి, రైట్? పైప్ లైన్స్ ద్వారా మనం ఎలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయాలి, సిఐసిడి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఆటోమేషన్ ద్వారా. సో మన ఆర్గనైజేషన్ నుంచి, సో ఇది ఆర్గనైజేషన్ అనుకోండి. సో డెవలపర్, సో డెవలప్ ఇంజనీర్ గా మన సిస్టమ్ నుంచి మనం లాగిన్ అయ్యి, సో మనం మనకు కావాల్సిన క్లౌడ్ కి కనెక్ట్ అవుతాం. దిస్ ఇస్ ది మైక్రోసాఫ్ట్ ఏజూర్ క్లౌడ్. సో ఇక్కడ మనకి డెవాప్స్ సర్వీస్ తీసుకుంటే, సో డెవాప్స్ ఏజూర్ డెవాప్స్ సర్వీస్ కి లో మనం ఏం రన్ చేయాలనుకుంటాం? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ రన్ చేస్తే అవుట్పుట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవ్వాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయాలి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేని ద్వారా క్రియేట్ అవ్వాలి? టెరాఫామ్ ద్వారా క్రియేట్ చేయాలి. ఇది కాన్సెప్ట్. ఓకే, సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసి మనకి ఇక్కడ క్లౌడ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. దేని ద్వారా? టెరాఫామ్ ద్వారా. సో ఏ మెథడ్ యూజ్ చేసుకుని? సిఐసిడి అంటే ఏజూర్ పైప్ లైన్స్ యూజ్ చేసుకుని, ఏజూర్ పైప్ లైన్స్. సో దీంట్లో సిఐ పార్ట్ ఎలా చేయాలి, సిడి పార్ట్ ఎలా చేయాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ అన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, సో డెవాప్ ఇంజనీర్ గా మనం మన సిస్టమ్ లో లాగిన్, మన సిస్టమ్ లో ఫస్ట్ స్టెప్ 1 టెరాఫామ్ ఇన్స్టాల్ అయిందా లేదో చూసుకోవాలి. మన సిస్టమ్ లో టెరాఫామ్ ఇన్స్టాల్, రెండో టాస్క్. సో మన సిస్టమ్ లో టెరాఫామ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత, సో మన సిస్టమ్ నుంచి ఏజూర్ క్లౌడ్ కి కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అయిన తర్వాత మనకి, సో మనం సిఐ పార్ట్ కి రిపోజిటరీ, సో దీనికి రిపోజిటరీ కావాలి కదా. సో క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్, ఎక్కడి నుంచి కోడ్ తీసుకుంటావు? కోడ్. సో నీకు కావాల్సిన టెరాఫామ్ శాంపుల్ కోడ్ కావాలి కదా. సో ఆ శాంపుల్ కోడ్ నేను ఐదర్ గిట్ హబ్ నుంచి తీసుకో, ఆర్ ఎజూర్, సో ఎజూర్ రిపో నుంచి తీసుకో. సో గిట్ హబ్ లో, ఎజూర్ రిపో లో నీకు శాంపుల్ కోడ్ ఉంటుంది కదా. ఆ శాంపుల్ కోడ్ తీసుకొని మనం సిఐసిడి పైప్ లైన్ రన్ చేయాలి. కోడ్ తీసుకోవాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ని కంప్లీట్ చేయాలి. ఫోర్త్ స్టెప్ సిడిని కంప్లీట్ చేయాలి. ఫిఫ్త్ స్టెప్ వెరిఫికేషన్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయింది లేదు. ఈ 5 స్టెప్స్ చేయాలి ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ టెరాఫామ్. ఓకే, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఎండ్ వరకు ఎలా చేయాలి ప్రాజెక్ట్ చూడండి. సిఐ పైప్ లైన్ బిల్డ్ చేయడం, సిడి పైప్ లైన్ బిల్డ్ చేయడం. దీంట్లో మనకి సో నెంబర్ ఆఫ్ సబ్ టాపిక్స్ వచ్చేస్తే ఒక్కొక్కటి చూసుకుంటే. సో ఫస్ట్ మనం ఇక్కడ సో టెరాఫామ్ తో స్టార్ట్ చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్? సో డెవాప్స్ ఏజూర్ పైప్ లైన్ ద్వారా ఏజూర్ క్లౌడ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం యూజింగ్ ది టెరాఫామ్ కోడ్, రైట్? సో యూజింగ్ ది సిఐసిడి. సో ఇక్కడ మనం ఈ సిఐసిడి మాన్యువల్ ఉంది, ఆటోమేషన్. ఫస్ట్ మాన్యువల్ టికెట్ చేస్తాం, తర్వాత ఆటోమేషన్ ఎనబుల్ చేసుకుంటాం. ఫస్ట్ మాన్యువల్ గా టికెట్ చేస్తాం, మాన్యువల్ గా సేఫ్ పైప్ లైన్ సిడి పైప్ లైన్ బిల్డ్ చేస్తాం. సెకండ్ టైం మనం వాట్స్ ఏం చేస్తాం? కోడ్ లో ఏమైనా చేంజెస్ చేసినప్పుడల్లా సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఎనేబుల్ చేస్తాం, కంటిన్యూస్ డెలివరీ ఎనేబుల్ చేస్తాం. కోడ్ లో చేంజెస్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది మన కాన్సెప్ట్. సో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? లెట్స్ సీ. దీనికి ఒక ఈ కమాండ్ యూజ్ చేయమని కదా, ఏజెట్ స్పేస్ లాగిన్ లాగిన్ చేసిన తర్వాత ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి, రైట్? సో ఇప్పుడు ఇది నా ఎజూర్ అకౌంట్. ఫస్ట్ మన సిస్టంలో గిట్ ఓపెన్ చేసి, సో టెరాఫామ్ ఉందో లేదో చూసుకుందాం. గిట్ బ్యాష్ ఓపెన్ చేశాను. లెట్ మీ చెక్. ఇక్కడికి వెళ్ళి కమాండ్ టెరాఫామ్ స్పేస్ వర్షన్. ఎస్, నా దగ్గర టెరాఫామ్ వర్షన్ 1.10.3 సక్సెస్ఫుల్ గా ఉంది. ఫైన్, ఓకే. ఇమీడియట్ గా నెక్స్ట్ ఏజూర్ క్లౌడ్ లో లాగిన్ అవ్వండి. సో ఏజూర్ క్లౌడ్ లో లాగిన్ అయ్యాను. ఇక్కడ ఏజూర్ డెవాప్స్ ఆర్గనైజేషన్కి వెళ్ళండి. గో ఫర్ ఏజూర్ డెవాప్స్ ఆర్గనైజేషన్. ఇక్కడికి వెళ్ళాను. డెవాప్స్ మై డెవాప్స్ ఆర్గనైజేషన్కి వెళ్ళండి. వెళ్ళాం.
మై డెవాప్స్ ఆర్గనైజేషన్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేయాలి. ఎస్, వి క్రియేటెడ్ ఆర్గనైజేషన్. దిస్ ఈజ్ మై ఆర్గనైజేషన్ నేమ్ సివిటి డెవాప్స్ ఓఆర్జీ. ఇది ఆర్గనైజేషన్ నేమ్. ఈ ఆర్గనైజేషన్ లో నేను ఒక న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. సెలెక్ట్ న్యూ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి టెరాఫార్మ్. ఇది ఇచ్చాను, టెరాఫార్మ్ CI/CD ప్రాజెక్ట్. టెరాఫార్మ్ కంటిన్యూస్ అప్లికేషన్, కంటిన్యూస్ డెలివరీ. సో CI/CD ఫర్ టెరాఫార్మ్. ఓకే, యూజింగ్ pipelines. Using Azure pipelines, public project, and create the project. Done. సో డెవలప్ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తాం. సో ఎప్పుడైనా సార్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ప్రాజెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి, సో ఇది ప్రాజెక్ట్ నేమ్, సో డిస్క్రిప్షన్, సో ప్రాసెస్ బేసిక్, అండ్ దెన్ పబ్లిక్, యూజిబిలిటీ. ఏజెంట్ పూల్స్లోకి వెళ్ళి ఏజెంట్ రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫాల్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఏజెంట్స్లోకి వెళ్ళి, సో నా లోకల్ కంప్యూటర్ని, నా ల్యాప్టాప్ నేను ఏజెంట్కి యాడ్ చేశాను ఇక్కడ. ఓకే, సో ఎలా యాడ్ చేశానంటే, సో ఇక్కడికి వెళ్ళి మై కంప్యూటర్లోకి వెళ్తే ఏజెంట్ ఫోల్డర్ ఉంటుంది. దిస్ ఈజ్ ఏజెంట్ ఫోల్డర్. సో ఈ లొకేషన్కి వెళ్ళి మనం రన్ ఫైల్ రన్ చేస్తే మన ఏజెంట్ ఆన్లోకి వస్తాయి. సో నేను ఏం చేస్తానంటే పవర్ షెల్ ఓపెన్ చేసి, పవర్ షెల్ రన్ యాజ్ పవర్ షెల్, రైట్. సో cd space dot dot cd space dot dot clear ls cd space ఏజెంట్లోకి వెళ్తున్నాను. ls ఈ ఏజెంట్ ఫైల్స్ ./run.cmd. సో మీ ల్యాప్టాప్ని మీరు ఏజెంట్కి యాడ్ చేసుకోవాలి ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి. నేను యాడ్ చేశాను, మీరు కూడా ఇలాగ యాడ్ చేసుకోవాలి. రీప్రెస్ క్లిక్ చేయండి. డిఫాల్ట్ ఏజెంట్ పూల్, ఏజెంట్స్లోకి వెళ్ళండి. సి ఇది మనకి ఆఫ్లైన్, ఆన్లైన్ రావాలి. లెట్స్ సి స్టార్టింగ్. సో ఇలా న్యూ ఏజెంట్లోకి వెళ్ళి మీరు సో విండోస్ సెలెక్ట్ చేసుకుని ఇది డౌన్లోడ్ చేసుకుని ఈ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఏజెంట్ రెడీ అనమాట. ఇట్ షుడ్ బి ఆన్లైన్ డౌన్లోడ్. కనెక్ట్ అవ్వలేదు, కనెక్టింగ్ టు సర్వర్. ప్యారలల్ జాబ్స్, సో మనకి అన్ని 0. సో మైక్రోసాఫ్ట్ నుంచి ఫ్రీగా ఏం లేవు, సెల్ఫ్ హోస్టెడ్ మనం కూడా యాడ్ చేసుకున్నాం. పూల్స్ డిఫాల్ట్ ఏజెంట్స్ ఆన్లైన్లో వచ్చిందా? సో టెరాఫార్మ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసాం మన లోకల్ పీసీలో. సో నాకు కావాల్సిన లోకల్ ఏజెంట్ని రెడీ చేసుకున్నాం. సో లెట్స్ గో ఫర్ ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్లోకి రిపోజిటరీస్లోకి వెళ్ళు. ఏమైనా రిపోజిటరీ ఉందా? లేదు. సో ఇక్కడ మీకు కావాల్సిన రిపోజిటరీ మనం క్లోన్ చేసుకోవచ్చు. ఫైన్. సో నేను రిపోజిటరీ క్లోన్ చేసుకుని ఇక్కడ నేను CI/CD పైప్లైన్ రన్ చేయాలంటే, సో ఫస్ట్ మనకి గిట్ హబ్లో రిపోజిటరీస్ ఏమున్నాయి చూసుకొని గిట్ హబ్లోకి వెళ్ళండి. సో లెట్స్ గో ఫర్ నా గిట్ హబ్లోకి వెళ్ళాను. మీ గిట్ హబ్ అకౌంట్లో లాగిన్ అవ్వాలి. Right, so I log into my GitHub account. Yeah, go for repositories. Okay, సో నేను ఇప్పుడు ఈ రిపోజిటరీని క్లోన్ చేసుకుంటున్నాను బాస్. ఓకే, సో ఇక్కడికి వచ్చేసి క్లోన్ ఆప్షన్స్లోకి వెళ్ళి, సో మీరు ఎలా క్లోన్ చేసుకుంటారంటే జస్ట్ మీ రిపోజిటరీస్లోకి వెళ్ళిపోయి మీ రిపోజిటరీలోకి వెళ్ళి జస్ట్ మీరు ఇది టైప్ చేయండి బాస్. మీకు శాంపుల్ కోడ్ కావాలనుకుంటే ఇలా టైప్ చేస్తే మీకు ఇవన్నీ కూడా శాంపుల్ కోడ్. ఇవన్నీ కూడా టెరాఫార్మ్ సంబంధించిన శాంపుల్ కోడ్స్ ఫస్ట్. వీటిలో మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను ఫస్ట్ వన్ తీసుకుంటున్నాను. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది.
సో దీంట్లో మనకి శాంపుల్ టెరాఫామ్ కోడ్ ఉంది. సో దీంట్లో మనకి చూడండి, సో మెయిన్ డాట్ టీఎఫ్ ఫైలు, ప్రొవైడర్ ఫైలు, వేరియబుల్ ఫైల్స్, ఇట్లా ఏమేమి ఉందో చూద్దాం. ఓకే, ఈ మూడు మెయిన్ డాట్ టీఎఫ్ అన్ని టెరాఫామ్ ఫైల్సే కదా, డాట్ టీఎఫ్ ఉంది కదా, సో ఆల్ ఆఫ్ ద టెరాఫామ్ కోడ్. ఈ కోడ్ మనం రన్ చేయాలనుకుంటున్నాం, రైట్? సిఐ పైపులు, సిడి పైపులు ద్వారా రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాం. నేను ఫస్ట్ దీన్ని ఏం చేస్తున్నా అంటే, సో ఇది ఇది కాపీ చేసుకొని, రైట్, సో క్లోన్ చేసుకుంటున్నాం. దేంట్లోకి, ఇంపోర్ట్లోకి వెళ్ళి ఎజ్యూర్ రిపోర్ట్లోకి ఇంపోర్ట్. గిటాబ్లో ఉంది కోడ్, మన ఎజ్యూర్ రిపోర్ట్లోకి తెచ్చుకున్నాం లోకల్గా, రైట్? ఇక్కడ మనం కరెక్షన్స్ అని కూడా చేసుకోవచ్చు, కస్టమైజేషన్ చేసుకుందాం. ఫైన్, క్లిక్ హియర్ టు నావిగేట్ టు ది కోడ్ వ్యూ. ఫైన్, సో ఇది మన కోడ్. సో లొకేషన్స్కి వెళ్తే, సో టెరాఫామ్, సో దిస్ ఇస్ ది మెయిన్ ఫైల్. చూడండి, ఇవన్నీ కూడా మెయిన్ డాట్ టీఎఫ్లో మనం కూడా వేరియబుల్స్ పెట్టాం. ఆటోమేటిక్ మన వేరియబుల్స్ పాస్ చేసేది. సో దీస్ ఆర్ వేరియబుల్స్. ఇక్కడ చూడండి, రిసోర్స్ ఏం క్రియేట్ అవుతాయమ్మా? ఒకటి రిసోర్స్ గ్రూప్ వేరియబుల్, రెండోది ఏంటి వర్చువల్ నెట్వర్క్, మూడోది ఏంటి సబ్నెట్. సో మనకి ఎలా ఉంటుంది ఎజ్యూర్లో, ఈ మనం క్రియేట్ చేయాల్సిన రిసోర్స్. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే, సో ఎజ్యూర్ క్లౌడ్లో, ఇది ఎజ్యూర్ క్లౌడ్ అనుకోండి, దీంట్లో నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. దిస్ ఈస్ ది రిసోర్స్ గ్రూప్, ఆర్జీ. సో అండర్ రిసోర్స్ గ్రూప్, సో ఐ వాంట్ టు క్రియేట్ ది వర్చువల్ నెట్వర్క్. సో ఐ వాంట్ టు క్రియేట్ ది వర్చువల్ నెట్వర్క్, వీనెట్ క్రియేట్ చేస్తున్నాను, రైట్? అండర్ వీనెట్, సో ఐ వాంట్ టు క్రియేట్ ది సబ్నెట్. సో దీంట్లో ఏం క్రియేట్ చేస్తున్నాను? సబ్నెట్ క్రియేట్ చేస్తున్నాను. సో అంటే 3 రిసోర్స్ నేను ఒకేసారి క్రియేట్ చేయాలి, దేని ద్వారా? ఆటోమేషన్ ద్వారా, రైట్? సో ఎగ్జాంపుల్గా రిసోర్స్ గ్రూప్ ఒక నేమ్ ఇస్తాను, రైట్? రిసోర్స్ గ్రూప్ నేము, తర్వాత వర్చువల్ నెట్వర్క్కి సో 10 సిరీస్ 10.0.0.0/16 ఇస్తాను. ఇది వర్చువల్ నెట్వర్క్. దాంట్లో సబ్నెట్ వచ్చేసి సో 10.0.0.0.1.0/24 ఇలా ఒక సబ్నెట్ క్రియేట్ అయింది. సో నేను ఏ రిసోర్స్ క్రియేట్ చేస్తున్నాను? రిసోర్స్ గ్రూప్ అనే ఒక రిసోర్స్ ని, వర్చువల్ నెట్వర్క్ అనే ఒక రిసోర్స్ ని, సబ్నెట్ అనే రిసోర్స్ ని, ఈ 3 రిసోర్స్ నేను టెరాఫామ్ ద్వారా, సో సిఐ సిడి పైప్ లైన్ ద్వారా, ఆటోమేషన్ ద్వారా క్లౌడ్ లో క్రియేట్ చేస్తున్నాను. ఫైన్, దానికి సంబంధించిన వేరియబుల్ కోడ్ ఇది. రిసోర్స్ గ్రూప్, నెట్వర్క్ అండ్ సబ్నెట్. ప్రొవైడర్, ప్రొవైడర్ అంటే ఏంటి? నువ్వు టెరాఫామ్ ద్వారా ఏ క్లౌడ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం? సో ఇది ప్రొవైడర్ నేమ్, ఎజ్యూర్ ఆర్ఎం అంటే ఏడబ్ల్యూఎస్, ఎజ్యూర్, జీసీపీఆర్. మనం ఏ క్లౌడ్ లో అప్లై చేయాలనుకుంటున్నాం? ఎజ్యూర్. సో ఇక్కడ ఎజ్యూర్ ఆర్ఎం వచ్చింది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ మన సబ్స్క్రిప్షన్ ఐడి, టెనెంట్ ఐడి, ఎజ్యూర్ సంబంధించిన క్లయింట్ ఐడి, ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వాలి, రైట్? రీడ్ మీ ఫైల్. సో ఇది వచ్చేసి వేరియబుల్స్ పాస్ చేస్తున్నాను. సో ఈ వాల్యూస్ ఏం పాస్ చేస్తున్నాం, రైట్? సో ఫస్ట్ వాల్యుబుల్స్ లోకి వెళ్ళి, ఇక్కడ మీరు దీన్ని మనం కస్టమైజ్ చేసుకున్నాం. ఎడిట్ లోకి వెళ్ళిపోయి, సో నేను రిసోర్స్ గ్రూప్ ఏమి ఇస్తున్నానంటే, సో సివిటి రిసోర్స్ గ్రూప్ డెవ్ ఎన్విరాన్మెంట్, మీకు చేసేది డెవ్ అనుకుంటాను. సివిటి రిసోర్స్ గ్రూప్ డెవ్ ఎన్విరాన్మెంట్. లొకేషన్ నేను ఈస్ట్ యూఎస్ఏ ఉంచుతున్నాను. నేమ్ ఆఫ్ ది వర్చువల్ నెట్వర్క్ సివిటి వర్చువల్ నెట్వర్క్ డెవ్. సో ఇది అడ్రస్, ఓకే? సో ఇది వచ్చేసి నెట్వర్క్ అమ్మా, నెట్వర్క్ అడ్రస్, సబ్నెట్ అడ్రస్. సబ్నెట్ వచ్చేసి సివిటి సబ్నెట్ డెవ్, సివిటి సబ్నెట్ డెవ్. ఈ వేరియబుల్స్ కి వాల్యూస్ పాస్ చేస్తున్నాను. ఇది రీజన్, మీరు ఏ రీజన్ కాబట్టి ఆ రీజన్ చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇనిషియల్ ఇలా పెట్టాను, ఫస్ట్ కమిట్ అని క్లిక్ చేస్తాను. డెవ్ ఎన్విరాన్మెంట్ కమిట్, సేవ్ అవుతుంది. వేరియబుల్ ఫైల్స్ ని అప్డేట్ చేసాను. ఓకే, నెక్స్ట్ గో ఫర్ రీడ్ మీ ఎడిట్. సో ఇట్స్ వచ్చి క్లౌడ్ విజన్ టెక్నాలజీ. కమిట్, సేవ్. నెక్స్ట్ ప్రొవైడర్ ఫైల్లో సబ్స్క్రిప్షన్ ఐడి, టెనెంట్ ఐడి, క్లయింట్ ఐడి. ఓకే, సో ఈ 3 మనం ఏమి ఇవ్వాలో మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ మెయిన్ డాట్ టిఎఫ్ ఫైల్ ఇది వచ్చేసాం మనం. సో ఇక్కడికి వెళ్ళిపోయి మనకి, సో ఫస్ట్ మనం సబ్స్క్రిప్షన్ ఐడి ఇవ్వాలి కదా. సో ఇక్కడ వెళ్ళిపోతున్నాను, ఎజ్యూర్ అకౌంట్లోకి వెళ్ళి సబ్స్క్రిప్షన్స్లోకి వెళ్ళిపోతాను. సబ్స్క్రిప్షన్ మీద క్లిక్ చేయి. ఇక్కడ చూడండి,
సబ్స్క్రిప్షన్ ఐడి క్లియర్గా ఉంది కదా, కాపీ దిస్ సబ్స్క్రిప్షన్ ఐడి. సో నీ కోడ్లోకి వెళ్ళి ఈ సబ్స్క్రిప్షన్ ఐడిని అప్డేట్ చేయండి. ఎడిట్ ఆప్షన్స్లోకి వెళ్ళి ప్రొవైడర్స్ ఫైల్లో ఎడిట్ ఆప్షన్లో సబ్స్క్రిప్షన్ ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఐడి ఇచ్చాను. డన్. నెక్స్ట్ టెనెంట్ ఐడి కావాలి కదా, ఇప్పుడు ఇచ్చిన టెనెంట్ ఐడి ఇక్కడ లేదు. సో చూడండి, సబ్స్క్రిప్షన్ ఐడి యాడ్ చేయగానే ఇక్కడ వచ్చేసింది. సో యువర్ ప్రీ క్రెడిట్ ఈస్ ఎక్స్పైర్ ఇన్ 1 day వచ్చింది. సార్ కీప్ గోయింగ్ విత్ యువర్ అకౌంట్. సో మనకి టెనెంట్ ఐడి కావాలి. సో టెనెంట్ ఐడి కావాలంటే మనం దేంట్లో వెళ్ళాలంటే, సో యాక్టివ్ డైరెక్టరీ మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి, ఇది యాక్టివ్ డైరెక్టరీ అమ్మా. డిఫాల్ట్ యాక్టివ్ డైరెక్టరీలోకి వెళ్ళి ఇక్కడ మనకి యా సో టెనెంట్ ఐడి రైట్, ఏటీఐ ఉంది లాస్ట్లో, ఇది కాపీ చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి మీ ప్రొవైడర్ ఫైల్లో అప్డేట్ చేసుకుంటాం. కంట్రోల్ చెక్, ఇది ఎక్కడ అప్డేట్ అయింది, ఇక్కడ కదా. ఎస్, టెనెంట్ ఐడి ఇచ్చేసాను. క్లయింట్ ఐడి కావాలి కదా, ప్రిన్సిపల్ ఐడి. సో మన ఫ్రీ అకౌంట్కి క్లయింట్ ఐడి ఆల్రెడీ ఉంటుంది, యాప్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళండి. సో సర్వీస్ క్లయింట్ ఐడి, ఆల్ అప్లికేషన్, యా సివిటి డెవాప్స్ మన ప్రాజెక్ట్ పేరు మీద. సో నిన్న ప్రాజెక్ట్ నేమ్ ఏమి ఇచ్చాను, సో దిస్ ఇస్ ది టెరాఫామ్ CI/CD ప్రాజెక్ట్ కదా. ఈ నేమ్ తో మనకి ఇక్కడ ఒకటి క్రియేట్ అయింది. ఎప్పుడు క్రియేట్ అయింది అంటే చెప్తాను. యా సో సివిటి అది జనరేట్ కాలేదు, సర్వీస్ ప్రిన్సిపల్ ఐడి. ఆ ప్రాజెక్ట్ నేమ్ తో మనకు ప్రిన్సిపల్ ఐడి క్రియేట్ అవుతామా, క్రియేట్ అయినప్పుడు ఇద్దాం. ఇక్కడికి వెళ్ళి యాడ్ చేయవసరం లేదు, అది ఆటోమేటిక్ వచ్చింది. ఎప్పుడు వస్తుందని చూద్దాం. ఫైన్, వస్తాను కదా. ఆ 2 ఇచ్చాను. చేసి నేను ఏం చేస్తానంటే, మన ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి సో ఇంతవరకు సేవ్ చేస్తున్నాము. కమిట్ క్లయింట్ ఐడి ఇవ్వలేదు, క్లయింట్ ఐడి ఎలా ఇవ్వాలో చూద్దాం. సేవ్ చేసాం ప్రస్తుతానికి. ఫైన్, సేవ్ చేసిన తర్వాత లెట్స్ గో ఫర్ రిపోజిటరీ. ఇది రిపోజిటరీ రైట్. ఇక్కడ వచ్చేసి టెస్ట్ ఫోల్డర్, టెరాఫామ్, దీంట్లో మనకున్న ఫైల్స్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా. ఓకే ఫైన్. ఇప్పుడు మనకి పైప్ లైన్స్కి వెళ్ళండి. ఫస్ట్ CI పైప్ లైన్, CD పైప్ లైన్ క్రియేట్ చేయాలి మనకి. సో ఏజూర్ డెవాప్స్ పైప్ లైన్ ద్వారా, ఆటోమేషన్ ద్వారా మనకు కావాల్సిన క్లౌడ్లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ క్రియేట్ పైప్ లైన్స్కి వెళ్తాను. ఫస్ట్ యూజ్ ది క్లాసిక్ ఎడిటర్. కోడ్ ఎక్కడ ఉంది, గిట్హబ్ లో ఉందా, ఏజూర్ డెవలపర్, ఏజూర్ డెవలపర్. సో ఇక్కడ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, ప్రాజెక్ట్ నేమ్. ఇక్కడ బ్రాంచ్ వచ్చేసి మనకి బ్రాంచ్ ఏముంది, డెవ్ ఉంది కదా, డెవ్ కంటిన్యూ. సో ఇక్కడ మీరు ఎంటీ జాబ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటీ జాబ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఎంటీ జాబ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, సో ఇక్కడ వచ్చేసి మనకి సో ఏజెంట్ డిఫాల్ట్, మన ఏజెంట్ రన్నింగ్ లో ఉంది కదా. ఎస్, ఆన్లైన్ ఉంది చూసుకోండి. ఏజెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. రిసోర్స్ లోకి వచ్చేసి ప్రాజెక్టు డెవ్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఏజెంట్ లో ఏజెంట్ జాబ్ లో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనం ఏజెంట్ జాబ్ నేము, ఇది వచ్చేసి డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ 2 థింగ్స్ మనం యాడ్ చేయాలి. ప్లస్ మీద క్లిక్ చేసి ఫస్ట్ వచ్చేసి కాపీ ఫైల్స్ ఒకటి యాడ్ చేస్తాను బిల్ పైప్ లైన్కి. రెండోది వచ్చేసి పబ్లిష్ ఆర్టిఫాక్ట్స్ కావాలి కదా. సో పబ్లిష్ ఆర్టిఫాక్ట్స్. సో ఈ రెండింటిని యాడ్ చేస్తాం, కాపీ ఫైల్, పబ్లిష్ ఆర్టిఫాక్ట్స్. సో ఇది నా టెరాఫామ్ CI/CD ప్రాజెక్టు బిల్డ్ పైప్ లైన్ కదా. సో నేమ్ మార్చున్నాను. సో ఇట్స్ ఏ టెరాఫామ్ బిల్డ్ CI బిల్డ్ పైప్ లైన్, బిల్డ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. ఫైన్. సో ఈ నేమ్ ఇచ్చేసాను. ఇక్కడ కాపీ ఫైల్స్లోకి వెళ్ళి, సో మనకి కాపీ ఫైల్ నేమ్ ఎక్కడికి కావాలి, సోర్స్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సోర్స్ ఫోల్డర్ వచ్చేసి మన కోడ్ ఎక్కడ ఉంది, టెస్ట్లోకి వెళ్ళి టెరాఫామ్ ఎక్స్టెండ్ చేయండి. ఈ టెరాఫామ్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఫైల్స్ కాదు, సెలెక్ట్ ఫోల్డర్స్, క్లిక్ ఓకే. సో కంటెంట్ సేమ్. టార్గెట్ ఫోల్డర్ వచ్చేసి మనకి సో ఇక్కడ మనకి టార్గెట్ ఫోల్డర్, సో సోర్స్ పై నుంచి టార్గెట్ ఎక్కడ స్టోర్ అవ్వాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే, సో ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. ఇది డిఫాల్ట్ పాత్, ఇది ఇస్తున్నాను. సో ఇది కాపీ చేసి /terraform ఇస్తున్నాను.
ఇక్కడ స్టోర్ అవ్వాలి ఆర్టిఫాక్ట్స్ స్లాష్ టెరాఫామ్ స్లాష్ టెరాఫామ్ డన్. సో ఇక్కడ ఏం చేశానమ్మా, సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి సోర్స్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్నాను. టార్గెట్ ఫోల్డర్లో దీన్ని క్లిక్ చేసి ఇది ఇచ్చి స్లాష్ ఒక ఫోల్డర్ ఇచ్చా. ఈ ఫోల్డర్లో నాకు కావాల్సిన ఆర్టిఫాక్ట్స్ స్టోర్ అవుతాయని ఫైన్. పబ్లిష్ ఆర్టిఫాక్ట్స్లోకి వెళ్ళు. సో ఇక్కడ వచ్చేసి ఇది పబ్లిష్ ఆర్టిఫాక్ట్స్ నేమ్ డ్రాప్ ఫోల్డర్. సో డ్రాప్ ఫోల్డర్లో మనకి ఆర్టిఫాక్ట్స్ స్టోర్ అవుతాయి. ఆర్టిఫాక్ట్స్ నేమ్ డ్రాప్ అని ఇచ్చేసాం ఫైన్. ఇది మనం ఇచ్చింది బాస్. ఫస్ట్ పైప్ లైన్కి వెళ్ళండి. పైప్ లైన్లో ఇది బిల్డ్ నేమ్, బిల్డ్ పైప్ లైన్ నేమ్, ఏజెంట్ డిఫాల్ట్, రిసోర్స్ ఏజెంట్ రిపో నుంచి తీసుకుంటున్నాను, ఏజెంట్ జాబ్ తీసుకున్నాను, కాపీ ఫైల్స్ ఫైన్ తీసుకున్నాను, పబ్లిష్ ఆర్టిఫాక్ట్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాను బాస్. ఓకే ఫైన్. సో నేను బిల్డ్ చేసే ముందు ఇక్కడికి వెళ్ళి నేను బిల్డ్ చేయాలి. ఐ వాంట్ టు బిల్డ్ ది పైప్ లైన్. సి ఇక్కడ వచ్చేసి సేవ్ అండ్ క్యూ, సేవ్ అండ్ క్యూ. మీకు బిల్డ్ పైప్ లైన్ స్టార్ట్ అవుతుంది. గోపర్ ఏజెంట్ awaiting agent to receive the acknowledgement request. So now you can see టెరాఫామ్ సంబంధించిన బిల్డ్ పైప్ లైన్ మాన్యువల్గా టెక్కర్ చేసేప్పుడు తర్వాత ఆటోమేషన్ ఎలా చేయాలో చూద్దాం. ప్రస్తుతానికి మాన్యువల్గా టెక్కర్ చేశాను. చెక్అవుట్ టెరాఫామ్ కోడ్, కాపీ ది ఏజెంట్, పబ్లిష్ ది ఆర్టిఫాక్ట్స్, చెక్అవుట్ అండ్ ఫైనలైజ్ ది జాబ్. సో బిల్డ్ పైప్ లైన్ సక్సెస్ అయింది ఫస్ట్. సి టెరాఫామ్ బిల్డ్ పైప్ లైన్ కంప్లీట్లీ సక్సెస్ఫుల్లీ. సో ఏ టెక్కరింగ్ చేసే ప్రస్తుతానికి మాన్యువల్, తర్వాత ఆటోమేషన్ చేస్తాం మాన్యువల్. నౌ గో ఫర్ రిలీజ్ పైప్ లైన్. ఇక్కడ మనకి కొంచెం టఫ్గా ఉంటుంది కాన్ఫిగరేషన్. రిలీజ్ పైప్ లైన్లో మనం ఇక్కడ మీరు ఫస్ట్గా మార్కెట్ స్పేస్లోకి వెళ్ళి ఆ టెరాఫామ్ సంబంధించిన అన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మీరు మార్కెట్ స్పేస్లోకి వెళ్ళి సో బ్రౌజ్ మార్కెట్ ప్లేస్, ఇక్కడ వచ్చేసి మనం టెరాఫామ్ ప్లగ్ఇన్ మీరు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి టెరాఫామ్ ఎక్స్ప్రెస్ చేస్తే నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను. యా సో ఇది, సో దీన్ని మనం ఫ్రీ అని వస్తే దీన్ని క్లిక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఓకే సో యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ ప్రాజెక్ట్లో ఇలా వస్తుంది అనమాట. సి రిలీజ్ పైప్ లైన్కి వెళ్ళాను, న్యూ పైప్ లైన్ క్లిక్ చేసాను. ఫస్ట్ ఇలా వచ్చింది కదా. సో ఫస్ట్ ఎంటీ జాబ్ సెలెక్ట్ చేసుకున్నాను. రైట్ స్టేజ్, సో ఐ వాంట్ టు డిప్లాయ్ ఇన్ డెవలప్మెంట్ స్టేజ్. సో డెవ్ ఎన్విరాన్మెంట్, రైట్ డెవ్ ఎన్విరాన్మెంట్లో నేను డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను. ఫైన్ డెవ్ ఎన్విరాన్మెంట్. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిపోయి ఆర్టిఫాక్ట్స్లోకి వెళ్తున్నాను. సో ఆర్టిఫాక్ట్స్లోకి వెళ్ళి మనకు కావాల్సిన బిల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను, క్లిక్ యాడ్. రైట్ ఆర్టిఫాక్ట్స్ డన్. నెక్స్ట్ 1 జాబ్ 0 టాస్క్లోకి వెళ్ళండి. ఇక్కడ పైప్ లైన్ నేము సో మార్చుకోండి మీకు ఎలా కావాలంటారు. ఇది వచ్చేసి రిలీజ్ పైప్ లైన్ కదా, టెరాఫామ్ రిలీజ్ పైప్ లైన్, రైట్ రిలీజ్ సిడి కంటిన్యూస్ డెలివరీ. సో రిలీజ్ పైప్ లైన్ నేమ్ ఇచ్చే ఇష్టం నేమ్ ఏదైనా వచ్చు. ఇక్కడికి వచ్చేసి పైప్ లైన్లోకి వెళ్ళండి. ఇక్కడ టాస్క్లోకి వచ్చేసి డెవ్ ఏజెంట్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఇక్కడ ఏజెంట్ పూల్ సెలెక్షన్స్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి, డిఫాల్ట్ లోకల్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇవన్నీ సేమ్. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు కావాల్సిన టెరాఫామ్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ టెరాఫామ్ ప్లగ్ఇన్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఇలా వస్తాయి. ఫస్ట్ టెరాఫామ్ సాఫ్ట్వేర్ని మనం ఈ పైప్ లైన్ రన్ అవడానికి టెరాఫామ్ టూల్ ఇన్స్టాలర్ ఫస్ట్ ఇది యాడ్ చేసుకోవాలి. సిడి పైప్ లైన్లో గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ యాడ్ చేయాల్సింది టెరాఫామ్ టూల్ ఇన్స్టాలర్. సో ఇది యాడ్ చేశాను, వచ్చేసింది. సో దీంట్లో ఏం కాన్ఫిగరేషన్ చేయాలి, డిస్ప్లే నేమ్ ఇది టెరాఫామ్ లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేయమంటాం, అయిపోద్ది ఇన్స్టాల్ చేస్తుంది. నెక్స్ట్ టాస్క్ ఏం యాడ్ చేయాలి, క్లిక్ చేసి అగైన్ క్లిక్ ఆన్ టెరాఫామ్. సో టెరాఫామ్ ఉంది కదా, దీన్ని యాడ్ చేస్తాను. సో సెలెక్ట్ టెరాఫామ్ యాడ్ చేస్తాను. సో ఇది డిస్ప్లే నేమ్. సో ఫస్ట్ మనం టెరాఫామ్ ఇనిషియేట్ చేయాలి కదా. టెరాఫామ్లో 5 స్టెప్స్ ఉంటాయి కదా. ఫస్ట్ స్టెప్ వచ్చేసి టెరాఫామ్ ఇనిషియేట్, టెరాఫామ్ కోడ్ని ఇనిషియేట్ చేయాలి. ప్రొవైడర్ టెరాఫామ్ దేంట్లో అప్లై చేసుకోవచ్చు, ఏజూర్, ఏడబ్ల్యూఎస్, జీసీపీ, ఓసీ. మీరు ఏడబ్ల్యూఎస్ మీద పనిచేస్తే ఏడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకుంటారు, జీసీపీలో పనిచేస్తే జీసీపీ, ఒరాకిల్లో పనిచేస్తే ఒరాకిల్ క్లౌడ్. మీరు పనిచేస్తే ఇది ఏజూర్ క్లౌడ్ కాబట్టి ఏజూర్ సెలెక్ట్ చేసుకున్నాము. ఈ టెరాఫామ్ స్టెప్స్ ఇనిషియేట్, వ్యాలిడేట్, ప్లాన్, అప్లై, ఈ 4 స్టేజెస్ మనం రాయాలి. ఇనిషియేట్ రాయాలి, వ్యాలిడేట్ రాయాలి, ప్లాన్, అప్లై, దట్స్ ఇట్. సో డెస్ట్రాయ్ కావాలంటే డెస్ట్రాయ్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నేనేం చేస్తున్నాను, ఫస్ట్ ఇనిషియేట్, వ్యాలిడేట్,
ప్లాన్ అండ్ అప్లై. ఫస్ట్ స్టేజ్ ఇనిషియేట్ సెలెక్ట్ చేసుకున్నాం. కాన్ఫిగరేషన్ డైరెక్టరీని మనం బ్రౌజ్ చేసుకోవాలి. దీన్ని క్లిక్ చేసుకొని సోర్స్ ఫైల్ ఎక్కడ ఉంది, లింక్డ్ ఆర్టిఫాక్ట్స్, రైట్, డ్రాప్ లొకేషన్లోకి వెళ్ళి టెరాఫామ్ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోండి. డన్. కాన్ఫిగరేషన్ డైరెక్టరీ సెలెక్ట్ చేసుకున్నాను. అడిషనల్ క్రింద వచ్చేసి ఎజూర్ బ్యాక్ అండ్ కన్ఫిగరేషన్. ఇప్పుడు మనం ఈ బ్యాక్ అండ్ కన్ఫిగరేషన్ చేయాలి బాస్. ఇది ఇంపార్టెంట్. ఇది కరెక్ట్గా చేశారంటే మీకు అయిపోద్ది అనమాట సిడి పైప్ లైన్. ఫస్ట్ ఏం అడుగుతున్నాడు, బ్యాక్ అండ్ ఎజూర్ బ్యాక్ అండ్ సర్వీస్ కనెక్షన్. ఇక మన సర్వీస్ కనెక్షన్ ఉంటుంది కదా, సో ఇది సెలెక్ట్ చేసాం. ఇది సెలెక్ట్ చేసుకుని మీకు ఆథరైజ్ కొడితే మీకు సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ అయింది. అప్పుడు మీకు క్లయింట్ ఐడి క్రియేట్ అయింది అనమాట. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాను, ఆథరైజ్ క్లిక్ చేసాను. ఇక్కడ వచ్చేసి మీ ఎజూర్ అకౌంట్ అడిగితే ఇచ్చేసేయండి. పాస్వర్డ్ డేటా 1 2 3 4 5 పాస్వర్డ్ ఇచ్చాను బస్. రైట్. సో సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ చేస్తుంది బస్. సో ఈ నెంబర్ తోటి సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ అయితే అప్పుడు మన క్లయింట్ ఐడి క్రియేట్ అయింది బస్. సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ అవుతుంది. ఆథరైజింగ్ రైట్. సో మనకి ఇక్కడ చూడండి సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ అయిందా. సో ఎప్పుడైతే మీకు సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ అయిందో ఇక్కడికి వెళ్ళి చూసుకోండి. ఎజూర్లోకి వెళ్ళి డిఫాల్ట్ డైరెక్ట్లో కూడా రీప్లేస్ క్లిక్ చేయండి. ఇక్కడ మన ప్రాజెక్ట్ నేమ్ మీద సర్వీస్ ప్రిన్సిపల్ కనపడుతుంది. సివిటి హెచ్వైడి టెరాఫామ్ కదా మన ప్రాజెక్ట్ నేమ్. ఇక్కడ చూడండి బస్ ఎక్కడ ఉంటుంది. ఇది వచ్చేసిందా టెరాఫామ్ సిఐసిడి ప్రాజెక్ట్. ఇంతకుముందు రాలా. సో సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ అయిందా, సివి సర్వీస్ ప్రిన్సిపల్. సో ఇప్పుడు ఈ సర్వీస్ ప్రిన్సిపల్ క్లిక్ చేయగానే నీకు క్లయింట్ ఐడి ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి అప్లికేషన్ ఐడి క్లయింట్ ఐడి ఇచ్చాడా. సో ఇది నీ కోడ్లో అప్లై చేసుకోవాలి. ఇక్కడికి వెళ్ళిపోయి సో ఇక్కడ ఇప్పుడు మన పైప్ లైన్ క్రియేట్ చేస్తుంది కదా, తర్వాత అప్లై చేస్తాం. ఓకే ఫైన్. ప్రస్తుతానికి అయితే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఈ టెరాఫామ్ రన్ అయ్యేటప్పుడు ఇనిషియల్ గా స్టోర్ అయ్యే ఫైల్స్ కొన్ని క్రియేట్ చేస్తుంది టెరాఫామ్. ఆ ఫైల్స్ స్టోర్ అవడానికి ఒక లొకేషన్ ఇవ్వమంటున్నాడు. ఒక రిసోర్స్ గ్రూప్, ఒక స్టోరేజ్ అకౌంట్, ఆ స్టోరేజ్ అకౌంట్ కంటైనర్ ఇవ్వమంటారు. మన దగ్గర ఏమని చూసుకోండి, ఏజూర్ డెవాప్స్ లోకి వెళ్ళిపోయి ఫస్ట్ రిసోర్స్ గ్రూప్, టెంపరీ రిసోర్స్ గ్రూప్ ఏదైనా ఉందో చూసుకోండి. ఇక్కడ ఇవన్నీ మనకి టీసీఎస్ హెచ్ఐడి ఆర్గనైజ్ ప్రాజెక్ట్ ఇది ఒక రిసోర్స్ గ్రూప్ ఉంది బస్. రైట్. ఈ రిసోర్స్ గ్రూప్ లో హెచ్ఐడి ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ 1 ఈ రిసోర్స్ గ్రూప్ లో మనకు స్టోరేజ్ అకౌంట్ కావాలి. దీంట్లో స్టోరేజ్ అకౌంట్ ఉందా, లేదు. సో నేనేం చేస్తాను, ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాను. మీకు తెలుసు కదా ఎలా క్రియేట్ చేయాలి స్టోరేజ్ అకౌంట్. సో ఇక్కడ లేదంటే ఉన్న స్టోరేజ్ అకౌంట్ కూడా వాడుకోవచ్చు. ఇదేదో ఆల్రెడీ స్టోరేజ్ 1010 ఉంది కదా, ఈ స్టోరేజ్ అకౌంట్ వాడుకుంటా. ఏ రిసోర్స్ గ్రూప్ లో ఉందా మీది, కెనడా సెంట్రల్ లో ఉంది. సివిటి అనే రిసోర్స్ గ్రూప్ లో ఉంది. ఇది రిసోర్స్ గ్రూప్, ఇది స్టోరేజ్ అకౌంట్ వాడతా. కంటైనర్స్ లోకి ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంది కదా, మనకు టైం సేవ్ అవుతుంది. కంటైనర్ లోకి వెళ్ళి ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ కంటైనర్. కంటైనర్ నేమ్ వచ్చేసి టెరాఫామ్ లోయర్ కేస్ ఉంది. టెరాఫామ్ రైట్ కంటైనర్. ఓకే. సో క్రియేట్ ఏ కంటైనర్ క్రియేట్ చేసాం. సో ఈ స్టోరేజ్ అకౌంట్ ఉన్న కంటైనర్ లో టెరాఫామ్ సంబంధించిన ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ స్టోర్ అవుతాయి, స్టేట్ ఫైల్స్ అన్ని కూడా. ఓకే. ఇప్పుడు ఇది కంటైనర్ నేము, ఇది స్టోరేజ్ అకౌంట్ నేము, ఇది రిసోర్స్ గ్రూప్. ఈ మూడు ఇవ్వాలి ఇక్కడ. ఇక్కడ చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మీకు వాట్ ఈజ్ రిసోర్స్ గ్రూప్, సివిటి. ఏ రిసోర్స్ గ్రూప్ లో ఈ స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసావు, సివిటి. ఇది స్టోరేజ్ అకౌంట్ నేమ్. కంటైనర్ పేరేంటి, ఇది కంటైనర్. ఈ మూడు సెలెక్ట్ చేసుకోవాలి ఎక్కడ, మన పైప్ లైన్ లో. సో మనకి వాల్యూస్ స్టోర్ అవడానికి ఇక్కడికి వచ్చేసి ఇష్టం ఏ రిసోర్స్ గ్రూప్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. రిఫ్రెష్. సివిటి కదా రిసోర్స్ గ్రూప్, ఇది సివిటి. దాంట్లో స్టోరేజ్ అకౌంట్ ఉంది కదా, ఎస్. రిఫ్రెష్. మీరు ఏ రిసోర్స్ గ్రూప్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు కొత్తది. ఇది కదా స్టోరేజ్ అకౌంట్, సెలెక్ట్ చేసుకున్నాం. దాంట్లో ఒక కంటైనర్ క్రియేట్ చేసాం కదా, రిఫ్రెష్. ఇది మనం క్రియేట్ చేసిన కంటైనర్ నేమ్. ఓకే. కీ వాల్యూ అనేది మీ ఇష్టం నేమ్. దాంట్లో మనం ఈ ఫైల్లో డేటా స్టోర్ అవుతుంది.
టెరాఫామ్ కి టెరాఫామ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ ఫైల్లో డేటా అంతా కూడా స్టోర్ అవుతుంది. ఇనిషియేషన్ ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో స్టోర్ అవుతాం. ఇది మనం ఇనిషియేట్ స్టెప్ లో చేయాల్సింది. సో ఏం చేశాను, టెరాఫామ్ ఇనిషియేట్, ఇక్కడ ఇనిషియేట్ ఇచ్చాను, ప్రొవైడర్ ఎజ్యూర్ ఆర్ఎం సెలెక్ట్ చేసుకున్నాను, ఇనిషియేట్ కమాండ్ కాన్ఫిగరేషన్ డైరెక్టరీ సెలెక్ట్ చేసుకున్నాను, రైట్. సో బ్యాక్ ఎండ్ సర్వీస్ ప్రిన్సిపల్ సెలెక్ట్ చేసుకున్నాను, రిసోర్స్ స్కోప్, స్టోరేజ్ అకౌంట్, కంటైనర్ చేశాను. నెక్స్ట్ ఇలాగే మిగతా స్టేజెస్ యాడ్ చేయాలి. నెక్స్ట్ అగైన్ టెరాఫామ్ యాడ్ చేస్తాను, రైట్. ఇంకొకసారి టెరాఫామ్ యాడ్ చేస్తాను. ఇంకొక స్టేజ్, మొత్తం 4 స్టేజెస్ కదా. లెట్ మీ యాడ్, రైట్. ఇది ఇనిషియేట్, ఇది వ్యాలిడేట్, ఇది ప్లాన్, ఇది అప్లై. నెక్స్ట్ ఏం చేయాలి, వ్యాలిడేట్. ఇక్కడ నేమ్ ఏమి ఇవ్వాలి, వ్యాలిడేట్, రైట్. వ్యాలిడేట్ ఇచ్చాను, నేమ్ ఏమి ఇచ్చాను, వ్యాలిడేట్. సో ఇక్కడ ఇనిషియేట్ ప్లేస్ లో ఏం సెలెక్ట్ చేసుకోవాలి, వ్యాలిడేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ సేమ్ కదా, కాన్ఫిగరేషన్ డైరెక్టరీ సేమ్. సో ఇక్కడికి వెళ్ళిపోయి లింక్ ఆర్టిఫాక్ట్ డైరెక్టరీ డ్రాప్ లొకేషన్ లోకి వెళ్ళి టెరాఫామ్ సెలెక్ట్ చేసుకోండి, క్లిక్ ఓకే, రైట్. మిగతా ఏం కావాలి, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళండి. సో ఇక్కడ వచ్చేసి నేమ్ ఇవ్వాలి, వ్యాలిడేట్ తర్వాత ప్లాన్, ప్రొవైడర్ ఎజ్యూర్ ఆర్ఎం, ఇక్కడ వచ్చేసి ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో కాన్ఫిగరేషన్ డైరెక్టరీ సేమ్ డైరెక్టరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఎక్స్పాండ్ చేసుకొని డ్రాప్ ఎక్స్పాండ్ చేసుకొని టెరాఫామ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ప్రొవైడర్ సర్వీస్ ప్రిన్సిపల్ కనెక్షన్ అడుగుతున్నాడు. సో ఆల్రెడీ ఉంది కదా, సెలెక్ట్ చేసుకున్నాను, డన్. నెక్స్ట్ ఇక్కడ, సో ఇది వచ్చేసి లాస్ట్ స్టేజ్, అప్లై, రైట్. సో ఇక్కడ వచ్చేసి స్టేజ్ వచ్చేసి అప్లై, సేమ్ ఇక్కడికి వెళ్ళిపోయి సో ఆర్టిఫాక్ట్స్ ని సెలెక్ట్ చేసుకుంటాను, సోర్స్ ఆర్టిఫాక్ట్స్. సో సెలెక్ట్ చేసుకున్నాను, క్లిక్ ఓకే. సో సర్వీస్ ప్రిన్సిపల్ సెలెక్ట్ చేసుకున్నాను, డన్, రైట్. ఆల్ స్టేజెస్ డన్. ఇనిషియేట్ స్టేజ్, వ్యాలిడేట్, ప్లాన్. ఇది మనం నిన్న మాన్యువల్ చేసాం కదా, సో 1 by 1. ఇప్పుడు ఆటోమేషన్ ద్వారా చేస్తాం. ఫస్ట్ ఇది ఇన్స్టాల్ టెరాఫామ్ టూల్, ఇది సెలెక్ట్ చేసుకోవాలమ్మా. మీరు ఇక్కడ ప్లగిన్స్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇన్స్టాల్ టెరాఫామ్ క్లిక్ చేస్తే ఇలా వస్తాయి. ఇది కాదు మనకు కావాల్సింది, ఇది పెట్టేటప్పుడు మీకు కోడ్ రన్ అవ్వదు, ఇది తీసుకోవాలి. టెరాఫామ్ టూల్ ఇన్స్టాలర్, నాట్ టెరాఫామ్ ఇన్స్టాలర్. ఓకే, పైప్ లైన్ లో ఇది యూజ్ చేసేది, నార్మల్ గా ఇది యూజ్ చేసేది సిస్టమ్ లో, ఇది ఫైన్. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, సేవ్ చేయాలి కదా. సో రైట్, సేవ్ లోకి వెళ్ళిపోయి క్లిక్ ఆన్ సేవ్ లోకి వెళ్ళిపోయి క్రియేట్ రిలీజ్. సో డెవ్ ఎన్విరాన్మెంట్ అండ్ దెన్ సో స్టేజ్ వచ్చేసి డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, క్రియేట్. నౌ గో అండ్ సీ రిలీజ్ పైప్ లైన్ నాట్ అట్ డిప్లాయిడ్. ఎందుకు డిప్లాయ్ అవ్వలేదంటే మనం సర్వీస్ ప్రిన్సిపల్, క్లయింట్ ప్రిన్సిపల్ ఇవ్వలేదు కోడ్లో, రిపోజిటరీకి. సో రిపోజిటరీలోకి వెళ్ళి టెరాఫామ్, సో ఇక్కడ వచ్చేసి ప్రొవైడర్స్ లోకి వెళ్ళిపోయి వేరియట్లోకి వెళ్ళిపోయి మనకి ఎజ్యూర్ కనెక్ట్ అవ్వదు క్లయింట్ ఐడి లేనిదే, రైట్. కనెక్షనే కదా క్లయింట్ ఐడి అంటే. ఇక్కడ వచ్చేసి మీరు క్లయింట్ ఐడికి వెళ్ళి ఈ క్లయింట్ ఐడి కాపీ చేసుకొని ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేయండి, కోడ్ డన్. ఈ 3 ఉండాలి బస్, సబ్స్క్రిప్షన్, టెనెంట్ ఐడి, క్లయింట్ ఐడి, రైట్. కమిట్, జస్ట్ క్లిక్ ఆన్ కమిట్, దట్స్ ఇట్. నౌ గో ఫర్ హియర్. సో అగైన్ మనం బిల్ పైప్ లైన్ మళ్ళీ మాన్యువల్ రన్ చేయండి. సో ఇక్కడికి వెళ్ళిపోయి రన్ పైప్ లైన్, రన్. మళ్ళీ బిల్ పైప్ లైన్ రన్ చేస్తాను, ఎందుకంటే దాంట్లో క్లయింట్ ఐడి ఇచ్చే కదా, ఆర్టిఫాక్ట్స్ చేంజ్ అవుతాయి కదా. బిల్ పైప్ లైన్ మళ్ళీ మాన్యువల్ గా రన్ చేస్తాను. ఓకే, రైట్. బిల్ పైప్ లైన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో మళ్ళీ ఆర్టిఫాక్ట్స్ ఇక్కడ జనరేట్ అయింది. ఇక్కడ చూడండి, బిల్ పైప్ లైన్ సెలెక్ట్ చేసుకుంటే ఆర్టిఫాక్ట్స్ మనకి ఇది కదా, అప్డేట్ ప్రొవైడర్ ఫైల్ అప్డేట్ చేసాం కదా. సో ఇది మనకు కావాల్సిన 1 పబ్లిష్డ్ 1 కన్జ్యూమ్డ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకు కావాల్సిన ఆర్టిఫాక్ట్స్ డ్రాప్, టెరాఫామ్ వచ్చేసిన ఆర్టిఫాక్ట్స్, రైట్. సో రిలీజ్ పైప్ లైన్కి వెళ్ళండి. సో రిలీజ్ పైప్ లైన్లోకి వెళ్ళి సో ఇక్కడ సెలెక్ట్ రిలీజ్ పైప్ లైన్, సో ఎడిట్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ వచ్చేసి బిల్స్లోకి వెళ్ళండి.
సేమ్ మనకి బిల్లు నేమ్ అదే కాబట్టి లేటెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, రైట్. సో ఫైన్. ఇక్కడ జాబ్ టాస్క్స్లోకి వెళ్ళిపోయి ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సో క్రియేట్ రిలీజ్, రైట్, డెవ్ క్రియేట్, అండ్ దెన్ లెట్స్ సి స్టార్ట్ అయిందా. నౌ ఏజెంట్ ఈజ్ రెడీ ఫర్ ది జాబ్. ఇక్కడ మీకు 1 by 1 ఒకటి అవుతుంది. ఇనిషియలైజేషన్ జాబ్, డౌన్లోడ్ ది ఆర్టిఫాక్ట్స్, రైట్, ఇన్స్టాలింగ్ టెరాఫామ్ లేటెస్ట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తుంది. ఫస్ట్ స్టెప్ ఏంటి, టెరాఫామ్ ని ఇనిషియేట్ చేస్తుంది ఆటోమేషన్ ద్వారా, పైప్ లైన్ ద్వారా, రైట్. టెరాఫామ్ ఇనిషియేట్ సక్సెస్ఫుల్లీ కాన్ఫిగర్ బ్యాక్ ఎండ్ Azure RM. స్టేజ్ 1 డన్, టెరాఫామ్ ఇనిషియేట్ అయిపోయింది. నెక్స్ట్ టెరాఫామ్ వ్యాలిడేట్ చేస్తుంది. టెరాఫామ్ వ్యాలిడేషన్ డన్. ప్లాన్ లో ఎన్ని రిసోర్స్ క్రియేట్ అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు లాగ్స్ రన్ అయ్యేటప్పుడు. ప్లాన్ కూడా సక్సెస్ అయిందమ్మా, అప్లైకి వెళ్ళిపోయింది. అప్లైలో మీకు క్లియర్ గా ఎన్ని రిసోర్స్ కూడా కనపడతాయి, ఎన్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ చూడమ్మా ఎన్ని యాడ్ చేస్తుంది, 3 to యాడ్ అన్నట్టు. అంటే ఏంటి, 3 రిసోర్స్ గ్రూప్, వర్చువల్ నెట్వర్క్, సబ్ నెట్వర్క్ 3 క్రియేట్ అవుతాయి. ఓకే, రిఫ్రెష్. నౌ గో అండ్ సీ టెరాఫామ్ అప్లై రన్నింగ్. వర్చువల్ నెట్వర్క్, అయిపోయిందా. ఇది ఆటోమేషన్ కోసం. సిడి పైప్ లైన్ కూడా డన్. ఏ ఎన్విరాన్మెంట్ లో చేసావు, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ ఏంటి, Azure క్లౌడ్. సో Azure క్లౌడ్ లో టెరాఫామ్ కోడ్ ద్వారా, రైట్, CI/CD పైప్ లైన్ ద్వారా, సో మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, సో నీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని Azure క్లౌడ్ లో క్రియేట్ చేస్తావు. సో వెరిఫికేషన్ ఎలా చేస్తావు, గో ఫర్ Azure క్లౌడ్. సో మనది CI/CD కంప్లీట్ చేస్తాం. సో అవుట్పుట్కి వెళ్ళిపోయి రిసోర్స్ గ్రూప్ లోకి వెళ్ళు. రిసోర్స్ గ్రూప్ లో మన కోడ్ లో ఏమి ఇచ్చాం, లెట్స్ గో ఫర్ యువర్ కోడ్. రిపోజిటరీలోకి వెళ్ళి టెరాఫామ్, సో వేరియబుల్స్ లోకి వెళ్ళి, సో కోడ్ లో ఫస్ట్ ఏం క్రియేట్ చేద్దాం, అది రిసోర్స్ గ్రూప్. దాని నేమ్ ఏంటి, CVTRG dev. సో ఆ రిసోర్స్ గ్రూప్ పేరు ఉందో లేదో చూసుకోండి. CVTRG dev ఉందా అంటే రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అయింది. సో ఇది మాన్యువల్ క్రియేట్ చేయాలి ఈస్ట్ యూఎస్ లో, ఆటోమేషన్ ద్వారా CI/CD పైప్ లైన్ ద్వారా క్రియేట్ చేశాను. లెట్స్ క్లిక్ ఆన్ దిస్ రిసోర్స్ గ్రూప్. ఈ రిసోర్స్ గ్రూప్ లో నెక్స్ట్ మళ్ళీ ఏం క్రియేట్ అయింది, వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ అయింది. వర్చువల్ నెట్వర్క్ కూడా మాన్యువల్ క్రియేట్ చేయాలి, ఆటోమేషన్ ద్వారా క్రియేట్ చేశాను. ఇక్కడ కనపడుతుందిగా వర్చువల్ నెట్వర్క్. మళ్ళీ వర్చువల్ నెట్వర్క్ లో, సో ఇది నెట్వర్క్, వర్చువల్ నెట్వర్క్ సంబంధించిన అడ్రస్ స్పేస్. దాంట్లో మళ్ళీ సబ్నెట్స్ క్రియేట్ చేసింది. గో ఫర్ సబ్నెట్. సి దిస్ ఇస్ ది యువర్ సబ్నెట్. ఓకే, సో ఈ సబ్నెట్ లో నీకు కావాల్సిన వర్చువల్ మిషన్స్ నువ్వు లాంచ్ చేసుకోవచ్చు, రైట్. సో ఎంప్లాయీస్ ఆ రిసోర్స్ గ్రూప్ యూజ్ చేసుకోవచ్చు, ఆ వర్చువల్ నెట్వర్క్ యూజ్ చేసుకోవచ్చు, సబ్నెట్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనకు కావాల్సిన Azure రిసోర్స్ ని టెరాఫామ్ కోడ్ ద్వారా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆటోమేషన్ ద్వారా సో Azure క్లౌడ్ లో లాంచ్ చేయొచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సెటప్ చేయొచ్చు, హోస్ట్ చేయొచ్చు, జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు దీనికి CI/CD ఎలా ఎనేబుల్ చేస్తావు, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ. ఓకే, ఇప్పుడు మాన్యువల్ గా అంతా ఓకే క్లియర్ అయిపోయింది కదా, టెస్టింగ్ అంతా డెవలప్మెంట్ టెస్ట్ చేస్తాం కదా, రైట్. సో వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆటోమేషన్ చేయాలనుకుంటే పైప్ లైన్స్ వెళ్ళిపో, బిల్ పైప్ లైన్కి వెళ్ళి ఫస్ట్. సో ఇక్కడ వెళ్ళిపోయి ఎడిట్ ఆప్షన్స్లోకి వెళ్ళాం, బిల్ పైప్ లైన్. సో ఇక్కడ టెగ్గర్స్లోకి వెళ్ళి, సో నీకు కావాల్సింది ఏంటి, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఎనేబుల్ చేశారు. సో నీకు ఇక్కడ కావాలనుకుంటే కండిషన్స్ అప్లై చేసుకో, ఏది ఇంక్లూడ్ చేయాలి, ఏది ఎక్స్క్లూడ్ చేయాలి. సో ఇంక్లూడ్ ది డెవలప్మెంట్ బ్రాంచ్ పెట్టేశాను, డిఫాల్ట్ కండిషన్. అది బ్రాంచ్ ఫిల్టర్స్ ఉన్నాయి కదా, బ్రాంచ్ ఫిల్టర్స్ మనం ఏ ఫంక్షన్ లో ఎడిట్ చేస్తామో ఆ ఫంక్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్. ఇక్కడ బ్రాంచ్ ఫిల్టర్ అంటే ఇంక్లూడ్ అంటే డెవలప్మెంట్ బ్రాంచ్ లో కోడ్ రన్ చేయమని, ఎక్స్క్లూడ్ పెట్టేసాం అనుకో డెవలప్మెంట్ కోడ్ రన్ చేయదు. మీకు మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి అనుకో, ఇప్పుడు నాకు డెవ్ ఒకటే ఉంది కాబట్టి డెవ్ చెప్తుంది, డెవ్ ఉంది, మెయిన్ ఉంది అనుకోండి, కోడ్ ఏ బ్రాంచ్ నుంచి రన్ అవ్వాలి,
అది ఇంక్లూడ్ పెట్టుకొని ఏ బ్రాంచ్ లో కోడ్ ఉంది, డెవ్ లో ఉంది, డెవ్ సెలెక్ట్ చేసుకున్నాను, ఒకటే ఉంది కాబట్టి. అదే మెయిన్ ఇంకోటి ఉంది అనుకోండి, టెస్ట్ బ్రాంచెస్ ఉన్నాయనుకోండి, ఆ 3 బ్రాంచ్లో ఏ బ్రాంచ్ లో మనకు కోడ్ ఉందో అది సెలెక్ట్ చేసుకుంటాం, ఇంక్లూడ్ అంటాం సెలెక్షన్ అంటే. తీసేయాలనుకుంటే ఎక్స్క్లూడ్. పాత్ ఫిల్టర్ అంటే జస్ట్ పాత్. ఆ పాత్ లొకేషన్ నుంచి ఏ ఫైల్ రన్ చేయాలి, పర్టికులర్ స్పెసిఫిక్ లొకేషన్ నుంచి రన్ చేయాలి, ఈ అప్లై చేస్తాం. ఫైన్. సేవ్. సేవ్ చేశాను. ఓకే, సేవ్ చేశాను. అలాగే రిలీజ్ పైప్ లైన్కి వెళ్ళండి. రిలీజ్ పైప్ లైన్ లో ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళాను. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఉంది ఆప్షన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ట్రిగ్గర్, క్లిక్ చేయండి. బై డిఫాల్ట్ డిజేబుల్ ఉంది కదా, ఎనేబుల్. దట్స్ ఇట్. ఇది మీరు ఇనిషియల్గా చేయాల్సింది బస్. ఫైన్. సో సేవ్ చేస్తున్నాను. సేవ్. క్లిక్ ఓకే. సి బిల్ పైప్ లైన్ కి కంటిన్యూస్ ఇంటికేషన్ ఎనేబుల్ చేశాను. ఫస్ట్ మాన్యువల్ చేశాను, ఇప్పుడు ఏం చేస్తాను, సో మాన్యువల్ ఇక్కడ ఆటోమేషన్ చేశాను. ఇప్పుడు నువ్వు రిపోజిటరీలో ఏదైనా చేంజెస్ చేసి ఎజూర్ రిపోలో ఆటోమేటిక్ గా సిఐ సిడి వస్తే రిజల్ట్ కూడా కావాలి కదా. సో ఇక్కడ మనకి ఆటోమేటిక్ ఇది బిల్డ్ అయింది, ఇది ఆటోమేటిక్, అక్కడ కూడా ఆటోమేటిక్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు ఏం చేంజెస్ చేస్తున్నాను, రిపోజిటరీలోకి వెళ్ళి లెట్స్ గో కోడ్ లో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటున్నాను, ఏం చేంజెస్ చేసుకోవచ్చు. ప్రొవైడర్ ఫైల్లోకి వెళ్ళండి. ఇవన్నీ మెయిన్ వేరియబుల్స్, ఏం చేంజ్ అవసరంలా. ఏజూర్ రిసోర్స్ గ్రూప్, నెట్వర్క్, సబ్నెట్. రైట్. సో ప్రొవైడర్ ఫైల్లో ఇవన్నీ కామన్, ఈ 2 ఫైల్స్ మనం ఏం చేంజ్ అవసరంలా. చేంజెస్ అక్కడ చేయాలి వేరియబుల్ ఫైల్స్లో, అంటే ఏ నేమ్తో రిసోర్స్ గ్రూప్ కావాలి, ఏ నేమ్తో ఏ రీజన్లో క్రియేట్ అవ్వాలి, ఇక్కడ చేంజెస్ చేస్తాం. మీరు రిసోర్స్ గ్రూప్ నేమ్ మార్చాలనుకోండి, ఇక్కడ మార్చుకోవచ్చు. ఎడిట్లోకి వెళ్ళి డవ్ ప్లస్ లో ప్లాట్ పెట్టాం. ఓకే, సేమ్ రీజన్ ఇక్కడ డవ్ ఎన్విరాన్మెంట్స్ ప్లేస్ లో ప్లాట్ పెట్టాం. ఓకే, డవ్ ప్లస్ లో ప్రొడక్షన్ పెట్టాం. ఫైన్. ఇక్కడ నేను రిసోర్స్ గ్రూప్ నేమ్ మార్చాను, ప్రొడక్షన్ పెట్టాను, కమిట్. ఎప్పుడైతే కమిట్ కొట్టావో ఆటోమేటిక్గా మొత్తం అయిపోతుంది కదా, కమిట్ డన్. ఎప్పుడైతే కమిట్ కొట్టావో లెట్స్ గో ఫర్ పైప్ లైన్. సో ఇక్కడ చూడమ్మా, పైప్ లైన్ రన్స్ లెక్కలు చూసుకోండి, ఆటోమేటిక్గా బిల్ పైప్ లైన్ దగ్గర అయిందా. సో ఇది ఫినిష్ అయిందంటే నీకు రిలీజ్ పైప్ లైన్ దగ్గర అవుతుంది. నౌ యూ కెన్ సీ స్టిక్కర్ అయి ఎస్ రన్నింగ్ పబ్లిషింగ్ ఆర్టిఫాక్ట్స్. సో ఆటోమేటిక్గా సో ఆర్టిఫాక్ట్స్ ని మళ్ళీ క్రియేట్ చేస్తుంది. చూడండి డన్. రైట్. సో రిలీజ్ పైప్ లైన్, బిల్ పైప్ లైన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు రిలీజ్ పైప్ లైన్ చూడండి, ఇంకొక రిలీజ్ పైప్ లైన్ క్రియేట్ అయిందా, రిలీజ్ పైప్ లైన్ 3. సో ఇది రన్ అవుతుంది చూడండి, దగ్గర చూసుకోండి. ఎస్ రన్ అవుతుందా, లాగ్స్ దగ్గర చూడండి, ఇది ఆటోమేటిక్గా అదే క్రియేట్ చేసి అదే రన్ చేసుకుంటుంది. అన్ని స్టేజెస్ అయిపోయినాయి ఆల్మోస్ట్, అప్లై స్టేజెస్కి వచ్చేసింది. రైట్. రీఫ్రెష్. Go and see the release pipeline. Yeah, still running. So this is the almost complete question. Done.
సో అప్లైకి మనకి టైం తీసుకుంటుంది 3 రిసోర్స్ని యాడ్ చేస్తుంది. సో మన కోడ్లో 3 పెట్టాలంటే 3, నువ్వు 100 పెడితే 100, 1000 పెడితే 1000. ఆటోమేషన్ కదా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు ఆటోమేషన్ ద్వారా క్రియేట్ అయిపోతుంది. రిలీజ్ పైప్లైన్. Now you got to see almost success done అయిపోయింది బస్. ఓకే, see రిలీజ్ పైప్లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. Now you can see రిలీజ్ పైప్లైన్, you can see all the steps. క్లియర్? రిజల్ట్ చెక్ చేసుకోవాలి కదా, రిజల్ట్ అక్కడికి వెళ్ళి క్లౌడ్కి వెళ్ళాలి కదా, క్లౌడ్ రిసోర్స్ స్కూప్. ఇప్పుడు మనం రిసోర్స్ స్కూప్ డెవలపర్స్ లో ప్రోడక్ట్ ఇచ్చాం కదా, ఇక్కడ చూడండి ప్రోడక్ట్ క్రియేట్ అయిందా, సివిటిఆర్జీ ప్రోడక్ట్, రైట్, సివిటిఆర్జీ ప్రోడక్ట్ క్రియేట్ అయింది. సో ప్రోడక్ట్కి వెళ్ళి చూడండి, సివిటి ప్రోడక్ట్ వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ అయిందా, దాంట్లో సబ్నెట్స్లోకి వెళ్ళి చూడండి, ఎస్ సివిటి ప్రోడక్ట్ సబ్నెట్. ఓకే, సో ఇలా మనకు కావాల్సిన ఆటోమేషన్ చేయాలి బస్. ఓకే, సో ఇలా మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని చేసాం. సో ఇది మనకి, సో మీకు కోడ్ కావాలనుకుంటే సో దీన్ని జస్ట్ మీరు ఈ జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని, రైట్, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఇలాగా, రైట్, సో ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే మీకు ఇలా ఫైల్స్ వస్తాయి. మీకు కావాలనుకుంటే సో మెయిన్ ప్రొవైడర్ టెరాఫామ్, మెయిన్ ఫైల్లో మీరు కావాలనుకుంటే ఇంకా వేరియబుల్స్ కావాలని యాడ్ చేసుకుంటే ఇక్కడ వాల్యూస్ యాడ్ చేసుకొని సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్రీజ్ చేయాలని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ కావాలంటే డిక్రీజ్. సో ఈ 3 ఫైల్స్ కామన్గా ఉంటాయి ఫస్ట్ టెరాఫామ్ కోడ్లో, main.tf, provider.tf, variable.tf. ఇది వచ్చేసి ఆటోమేషన్ కోడ్, దేంట్లో ఏ క్లౌడ్లో అప్లై చేయాలి, ఏ వాల్యూస్ ఇవ్వాలి, అది దాన్ని. ఈ 3 ఫైల్స్ అనేది మ్యాండేటరీ ఉంటాయి, main.tf, provider.tf. సమ్ టైమ్స్ అవుట్పుట్ ఫైల్స్ ఉంటాయి, అవుట్పుట్ ఫైల్స్ ఇప్పుడు అవసరం లేదు. అవుట్పుట్ మనం డైరెక్ట్గా రియల్ చెక్ చేసుకుంటాం కదా క్లౌడ్లోకి వెళ్ళి, ఎస్ అది కూడా వాళ్ళు దాని ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఆటోమేషన్లో లాస్ట్ స్టేజ్ అది కూడా యాడ్ చేసుకోవచ్చు. డిస్ట్రాయ్ స్టేజ్ నేను యాడ్ చేయలేదు, రైట్. డిస్ట్రాయ్ స్టేజ్ యాడ్ చేయాలంటే ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళిపోయి, సో మనకి ఇక్కడ ఇది ఉంది కదా, సో దీంట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మళ్ళీ టాస్క్ సెలెక్ట్ చేసుకొని, ఓకే, సో మళ్ళీ అగైన్ టెరాఫామ్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసానో దాన్ని డిస్ట్రాయ్ చేయాలి కదా, టెరాఫామ్ ప్లగిన్ యాడ్ చేసుకుని ఇక్కడికి వచ్చేసి డిస్ట్రాయ్, ఇక్కడ వచ్చేసి డిస్ట్రాయ్ సెలెక్ట్ చేసుకున్నాను, రైట్. సోర్స్ ఆర్టిఫెక్ట్ లొకేషన్, సో ఫోల్డర్ టెరాఫామ్ అండ్ సర్వీస్ ప్రిన్సిపల్, రైట్, సర్వీస్ కనెక్షన్ అన్న ప్రిన్సిపల్ అన్న ఒకటే. సేవ్ అండ్ దెన్ సో క్రియేషన్ అంతా వ్యాలిడేషన్ అంతా అయిపోయింది, క్రియేట్ అప్లై. ఇప్పుడు ఏం చేస్తుంది, ఏదైతే నువ్వు క్రియేట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చరు, సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేటిక్గా డిస్ట్రాయ్ చేస్తుంది, అదే రిమూవ్ చేస్తుంది. సో ఆటోమేషన్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాను, సో మన ఇంటర్ఫిరెన్స్ ఏం లేదు, కోడే తీసుకుంటుంది. నీకు కావాల్సిన ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో ఆ కోడ్ అంతా కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం కోడ్ రూపం రాశాను. కోడ్ రన్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది, కోడ్ రన్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిలీట్ అవుతుంది. ఇక్కడ మన ఆర్గనైజేషన్ లో సో ఎవరున్నా లేకపోయినా సో ఆ మేనేజర్ ఎవరైతే కంపెనీ సిఇఓ ఉంటారో వాడికి ఈ టెరాఫామ్ కోడ్ ఉంటే చాలు. సో డెవలప్ ఇంజనీర్ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. సో కోడ్ ఉంది అనుకోండి, దీన్ని రన్ చేస్తే ప్రాజెక్ట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేటిక్ డిస్ట్రాయ్ చేస్తే ఆటోమేటిక్గా డిస్ట్రాయ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఇది ఆటోమేషన్. సో అప్లై స్టేజ్ తర్వాత మీకు డిస్ట్రాయ్ స్టేజ్ రన్ ఏంటంటే మీకు ఆటోమేటిక్గా రిసోర్స్ అనేవి చూడండి డిస్ట్రాయ్ చేస్తుంది. లాస్ట్ స్టెప్ ఎప్పుడైతే డిస్ట్రాయ్ రన్ అవుతుందో ఇక్కడ నీకు రిసోర్స్ స్కూప్ ఉండదు. రిసోర్స్ స్కూప్ పోద్ది, రిసోర్స్ స్కూప్ లో వర్చువల్ నెట్వర్క్ పోద్ది, వర్చువల్ నెట్వర్క్ లో సబ్నెట్. క్లియర్, రైట్. ఇది మీరు చేయాల్సిన టాస్క్ బస్.